బ్రదర్, దేవుని చిత్తం చేయాలనుకుంటున్నాను, ఎలా నేను దేవుని చిత్తం చేయాలి? అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి? ఉద్యోగాల కోసం అప్లై చేశాను 3 చోట్ల, 3 ఉద్యోగాలు 3 వచ్చినాయి నాకు. ఇప్పుడు ఏ ఉద్యోగం నేను సెలెక్ట్ చేసుకోవాలి? మా ఇంట్లో సంబంధాలు చూపిస్తున్నారు, 4 ఫోటోలు పంపించారు. ఈ 4గురిలో ఎవరిని ఎన్నుకోవాలి? అమెరికా వెళ్ళాలని చెప్పేసి కొందరు అంటున్నారు, కాదు పరిస్థితులు బాగాలేదు, ఇంగ్లాండ్ బెటర్ అంటున్నారు, కాదు ఆస్ట్రేలియా వెళ్తే బెటర్ అంటున్నారు. అసలు నేను ఏ దేశానికి వెళ్ళాలి చదువుకోవడానికి? ఇలా మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏది దేవుని చిత్తం, ఏది దేవుని ఏర్పాటు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అయితే బైబిల్ స్పష్టంగా ఉంది, యెహోవా యందలి భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయనే బోధిస్తాడు. ఎంత బాగుంది చూడండి. సో దేవుని పట్ల నీకు భయము భక్తి ఉన్నట్లయితే నువ్వు ఏ మార్గాన్ని కోరుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, వివాహ విషయంలో ఎవరిని ఎన్నుకోవాలో, ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలో, ఏ దేశానికి వెళ్ళాలో దేవుడే నీకు తెలియజేస్తాడు. అది ఎప్పుడు సాధ్యం? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే సాధ్యం. సో 12, 13 కలపాలని చెప్పా కదా, కలుపుదాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. యెహోవా యందలి భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే ప్రశాంతంగా జీవిస్తావు. అర్థమైందా? ఈరోజు మనిషికి కావాల్సింది ఏమిటి? ప్రశాంతత. ఆ ప్రశాంతత మనలో కరువు అవుతుంది. కారణము పాపము ఉన్నటువంటి హృదయంలో ప్రశాంతత ఉండదు, పరిశుద్ధత ఉండదు. కానీ యెహోవా యందలి భయభక్తులు పరిశుద్ధతనిస్తుంది. ఆ పరిశుద్ధత నీకు ప్రశాంతతనిస్తుంది, నెమ్మదినిస్తుంది, కుటుంబంలో నెమ్మదినిస్తుంది, నీ హృదయంలో నెమ్మదినిస్తుంది, నీ శరీరంలో ప్రశాంతతనిస్తుంది. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా యందలి భయభక్తులు గల వారి యొక్క సంతానము భూమిని స్వతంత్రించుకుంటారు. అడ్రస్ లేని వారిగా వారు జీవించాల్సిన అవసరంలా దేవుడే వారికి అడ్రస్ని ఇస్తాడు. అనేక విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. యెహోవా యందలి భయభక్తులు. ఇదంతటికీ కారణం ఏం చెప్పండి? హనన్యా యెరూషలేము పట్టణములో అందరికంటే యెహోవా యందలి భయభక్తులు గలవాడు. ఈరోజు నువ్వు నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కలిగి జీవిస్తాం, పాపాన్ని విసర్జిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం, ధైర్యంగా జీవిస్తాం, సంతృప్తిగా జీవిస్తాం, ప్రశాంతంగా జీవిస్తాం. మన బిడ్డలో ఆస్తికి ఖర్చులుగా దేవుడు చేస్తాడు. అడుక్కునేవారిగా కాదు, అడ్రస్ లేని వారిగా కాదు. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఇక నుంచి నేను యెహోవా పట్ల భయము భక్తి కలిగి ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవించాలని ఆశించే వాళ్ళు ఉంటే కలిసి ప్రార్థన చేద్దాం. ఉన్న చోటే మోకరించి